ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ లోని సైదాబాద్ సరస్వతి కమాన్ లోపల దివ్యజ్యోతి ఫౌండేషన్ ఉందన్నమాట. సెంట్ ఆన్ స్కూల్ ఆపోజిట్ లో ఈరోజు ఇక్కడ ఉన్నాం అనమాట. కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ నుంచి ఇక్కడ పిల్లలు అంటే మన అనంతరెడ్డి గారు 50 మెంబర్స్ బాయ్స్, ఇది ఆర్ఫనేజ్, లైక్ వచ్చేసి హాస్టల్ కాదు, ఆర్ఫనేజ్. అంటే దివ్యజ్యోతి ఫౌండేషన్ 14 years నుంచి మన అనంతరెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సోర్స్ లేకుండా దీన్ని వచ్చేసి అవుట్ సోర్సింగ్, అంటే దాతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటూ అలాగే చేస్తున్నారు. మన నోటీస్కి రాధమ్మ కూతురు చేయనటువంటి మన రాధమ్మ క్యారెక్టర్ మేఘనా ద్వారా తెలుసుకున్నారు. సో తెలిసిన తర్వాత మా పనులు ఏదో ఆఫ్టర్ ఎలక్షన్స్ అంతా బిజీ అయిపోయినా అందరికీ తెలిసింది. కానీ ఫౌండేషన్ నుంచి మళ్ళీ నేను ఎలాగో మీకు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాను. పిల్లలకి ఏదో చేయాలంటే నాకు ఇంకా మా హర్ష బ్రదర్ చెప్పింది అనమాట. సో ఇలా ఇక్కడ ఉన్నారంట పిల్లలు వెళ్ళాలి మనం అని చెప్పేసి అందరూ అంటుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తుంటారంటే ఏదో స్వలాభం కోసం ఎక్కడో ఉండే కాన్స్టిట్యున్సీనో లేదంటే ఎక్కడైనా సరే మనం మెయింటైన్ చేయొచ్చు కదా, మీరు చూసుకోవచ్చు కదా అని చెప్తుంటారు నాకు. అలా కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అంటే నా ఫౌండేషన్ ద్వారా అంటే కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా విన్నపం ఏంటి అంటే, ఎక్కడ అవసరం ఉంటే నిజంగా ఎక్కడ నిధి అనేది ఉంటే కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ ఇక్కడ అనేది కాదు, ఎక్కడ అనేది కాదనమాట. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా అందుబాటులో మేము ఉన్నంత వరకు, ఎక్కడైనా మా వాళ్ళు ఉన్నంత వరకు, లైక్ కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ తెలిసిన వాళ్ళైనా సరే లేదంటే వచ్చేసి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళైనా సరే మేము ఎప్పుడు వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాము. సో ఎవరికైనా ఏం అవసరం వచ్చినా ఖచ్చితంగా కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ మీరు సంప్రదించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ నుంచి నేను ఇంతకు ముందు కూడా మన రెడ్డి గారికి చెప్పాను అనమాట. ఆనంద్ స్వామికి, స్వామి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. అలాగే ఒక నెలకి సరిపడినంత అయినా ప్రొవిజన్స్ అయినా వచ్చేసి వాట్ ఎవర్ ఇట్ అంటే ఫుడ్ పిల్లలకి ఎలాంటి లైక్ ఇబ్బంది జరగకుండా ఇకపై నుంచి కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ మీరు తీసుకుంటున్న బాధ్యతలో ఎంతో కొంత మేము కూడా తీసుకోబోతున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అయినా సరే, బెడ్ అయినా సరే, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అయినా సరే మేము సహాయం అయితే ఖచ్చితంగా ఇస్తాము. చాలా అంటే కష్టంతో కూడుకున్న పని. ఆ పిల్లల్ని మెయింటైన్ చేయడం అయినా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అప్ టు ఏ క్లాసెస్ కొరుకున్నారు? ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉంది స్వామి. పాలిటెక్నిక్ ఉంది, మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మేడం. ప్రతి ఇక్కడ ఇంకు పుల్ల కా నుంచి వచ్చి వైట్ పేపర్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు వేసుకున్న చెప్పులు, బట్టలు, కాళ్ళు మొలతాడు కా నుంచి అన్ని డోనర్స్ మీద ఆధారపడి ఉంది స్వామి. ఇది డోనర్స్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ మాకు ఏ సాయం ఇలే, ఒక 10 kgs బియ్యం కూడా ఇవ్వలే. ప్రతి డోనర్దే, ఇది ప్రతి ముక్క ఇక్కడ డోనర్దే, ప్రతి సాయం డోనర్దే. వాళ్ళ బాగుపడన వాళ్ళు మంచి జాబులు వాళ్ళు రావాలని మేము కూడా డోనర్స్ కాపాడుకున్నది అదే. వాళ్ళు కూడా మంచి చదువులు, కలెక్టర్, మంచి IPS కావాలని కూడా డోనర్స్ కూడా అదే చెప్తున్నాం. మంచిగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకొక పిల్లల్ని అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని కోల్పోయిన అనాథ పిల్లల్ని మేము ఇంకా ఇటువంటి డోనర్ సాయం చేస్తే మేము ఇంకా పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ తోటి సపోర్ట్ చేసి మంచిగా వాళ్ళ బాగుపాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరైనా స్పందించి ఇక్కడ దివ్యజ్యోతి ఫౌండేషన్ దిల్సుఖ్ నగర్ లో ఉంది. దీని వచ్చి స్వామి ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? 9705990940 7981575624 స్వామి. సో మీ అందరికి ఈ నెంబర్ స్క్రోల్ కూడా వచ్చేసి జరుగుతుంది. సో ఆ నెంబర్కి వచ్చేసి ఒకసారి మీరు ఫోన్ చేసి అయినా, ఫోన్ పే అయినా, గూగుల్ పే అయినా సరే ఈ రోజుల్లో చాలా మందికి వచ్చేసి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే చేతనైనంతగా లైక్ వచ్చేసి అనంత స్వామి వచ్చేసి
పిల్లలకి వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి అయినా సరే, దెన్ వాళ్ళ మంచికి వాళ్ళ చెడుకి ప్రతి ఒక్కటిలో నేను ఉండాలి. ఇంకా ఇంకా ఇలాంటి పిల్లల్ని వచ్చేసి అంటే అనాథలి అని అనొద్దండి, ఎందుకంటే వాళ్ళందరికీ మనం ఉన్నాం స్వామి, అనాథలని కాదు, అందరూ చేయుతనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా కూడా అంటే లైక్ ఎలాగూ ఇకపై నుంచి ఇప్పటి నుంచి అంటే మంత్లీ మా నుంచి మీకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్కి కూడా అని చెప్పాము, అంటే మా హర్ష చెప్పారనమాట, మా బ్రదరే. సో ఏంటిదంటే ఈ ఎడ్యుకేషన్కి పిల్లలకి ఎలా వెళ్తుంది ఏంటిది అని ఒకసారి చెక్ చేసుకుని దెన్ అక్కడ స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడి దెన్ దానికి కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా మేము కూడా మీకు సహకరిస్తాము. ఓకేనా, ఇది మన బాధ్యత. మీరు ఇంత బాధ్యత తీసుకున్నారు, అట్లీస్ట్ అందులో ఎంతో కొంత బాధ్యత కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి మేము కూడా తీసుకుంటున్నాము. సో ఈ క్రెడిట్ అంతా మా క్రూ అంటే రాధమ్మ కూతురు క్రూలో ఉన్నటువంటి మా మేఘనాకి చెందుతుందన్నమాట. ఎందుకంటే మేఘన ఇక్కడ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేఘన. ఏటీజీ ఉందంట, అలాగే వచ్చేసి అంటే ఇప్పటి వరకు నేను తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ మనం ఎప్పటి వరకు కూడా అవుట్ సోర్సింగ్ అనేది తీసుకోలేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీరు హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏటీజీ కూడా ఉంది. అంటే ఏటీజీ అంటే ఐటీ ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. సో అది కూడా మీకు ఇస్తారు స్వామి. సో దాంట్లో కూడా మీరు చూడొచ్చు. సో మీకు కూడా ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది, అలాగే పుణ్యం కూడా ఉంటుంది. ఇంకొక కొంతమందికి పిల్లల్ని మీరు ఒక సామాజికంగా వచ్చేసి సమాజ సేవ కోసం వచ్చేసి మీ బాధ్యతను మీరు తీసుకున్న వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.